సందర్భంగా మనకు భీమ్గల్ మండలంలో 27 గ్రామ పంచాయతీలకు గాను 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 23 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు అదేవిధంగా వార్డు మెంబర్ పదవులకు మరి ఎన్నికలు రేపు 17/12/2025 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. మనం మొత్తం దీనికి 218 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వారి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన విషయం చూసుకుంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ముందుగా ఒక్కొక్క వార్డు 1, వార్డు 2 వార్డు వారీగా మనము కౌంటింగ్ చేస్తాము. దాని తర్వాత అన్ని వార్డులు పూర్తయిపోయిన తర్వాత సర్పంచ్ యొక్క బ్యాలెట్ పేపర్ లెక్కబెట్టి మరి ఎవరు విజేతను నిర్ణయించడం జరుగుతుంది. దాని తర్వాత ఈ వార్డు మెంబర్లకు సర్పంచ్లకి ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన నోటీస్ ఇచ్చి అదే రోజు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత వార్డు మెంబర్ ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేసి సర్పంచు, వార్డు మెంబరు, ఉప సర్పంచ్ ఎన్నికను డిక్లేర్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియడం జరుగుతుంది. కొంతమంది ఏకగ్రీవంగా అయిన వార్డు మెంబర్లకు కూడా ఫామ్ 29 వాళ్ళకు ఎన్నిక ధ్రువపత్రము అదేవిధంగా ఉప సర్పంచ్ నోటీస్ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తూ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరైతే కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నాడో ఇప్పుడు 144 సెక్షన్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు జారీ చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో గుమి కూడా ఉండకూడదు. దీని గురించి విస్తృత ప్రచారం చేస్తున్నాము. కేవలం ఆ పోటీ చేసే అభ్యర్థి వాళ్ళ యొక్క కౌంటింగ్ ఏజెంట్, ఈ కౌంటింగ్ ఏజెంట్ పాసులు కూడా ముద్దే రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా పొందాలని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ మంది అక్కడ గుమ్మి ఊడము, తర్వాత ర్యాలీలు తీయడము, సభలు నిర్వహించడము, విజయోత్సవాలు చేయడము ఇవన్నీ కూడా నిషేధములు ఉన్నాయి. కాబట్టి చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు, రాజకీయ నాయకులు, ఓటర్సు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.